ఇటీవల ఒక గొప్ప దైవజనుడు చార్లీ కిర్క్, ఆయన పేరు, మంచి దైవజనుడు, అమెరికాలో రోషం కలిగి సేవ చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు అమెరికా దేశం అంతా కూడా పాడైపోయింది తెలుసా మీకు? అమెరికాలో వాళ్ళ వస్త్రధారణ బాగుండదు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు తిరుగుతున్నారు, హద్దులు లేవు, ఆజ్ఞలు లేవు, దైవ భయం లేకుండా మారిపోయారు. ఒకప్పుడు అమెరికా అంటే మిషనరీని పంపించిన దేశం అది. ఇక్కడికి అనేక కోట్ల రూపాయలు పంపించి సువార్త ప్రకటించిన దేశం ఇది. ఆ దేశం ఈ రోజున పాడైపోయింది. అక్రమ సంబంధాలు పెట్టుకుని, పెళ్లి కాకముందే గర్భవతులు అయిపోయి, మగాళ్ళు పెళ్లి చేసుకుని, ఆడవాళ్ళు పెళ్లి చేసుకుని, అబ్బా దేశమంతా నాశనం అయిపోయిన పరిస్థితికి వచ్చేసింది. రోషం కలిగిన ఒక దైవజనుడు లేపబడ్డాడు అక్కడ, చార్లీ కిర్క్ అనేటువంటి ఆయన అద్భుతంగా వాక్యం చెప్పడం మొదలుపెట్టాడు. విశ్వాసాన్ని గురించి బోధించాడు, పరిశుద్ధతను గురించి బోధించాడు. ఇదిగో అమెరికా అంతా పాడైపోయింది, తిరిగి మరలా పూర్వపు అమెరికా రావాలి, దైవ భయం పోయిందని 3500 కాలేజీలో ఉన్న స్టూడెంట్కి బోధించాడంట. స్టూడెంట్లో అవేర్నెస్ తీసుకొచ్చాడంట. పరిశుద్ధతను గురించి, విశ్వాసాన్ని గురించి బోధిస్తే ఆ స్టూడెంట్స్ అందరూ గుండెలు బాదుకుని తిరిగి మరలా దేవుని కొరకు మేము బ్రతుకుతామని తీర్మానాలు చేసుకున్నారంట. ఇతని భక్తిని, ఇతని ఆత్మీయతని మెచ్చుకున్న అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు స్నేహితుడైపోయాడంట అతనికి. ఇతను ఎక్కడైతే వెళ్తున్నాడో అనేక వేల మంది పోగవుతున్నారంట. కొంతమంది ప్రశ్నలు అడుగుతున్నారంట, తిరిగి మరలా ఎవ్వరు కూడా ప్రశ్నించకుండా జవాబు చెప్పడంలో అతను దిట్టంట. అంత గొప్ప జ్ఞానం కలిగిన యవనస్తుడు. 1993 సంవత్సరంలో పుట్టాడు. 31 సంవత్సరం ఆయనకి. అమెరికా దేశాన్ని షేక్ చేసేసాడు. అనేక మంది యవనస్తులు రొమ్ము కొట్టుకుని కన్నీళ్లు కార్చి పశ్చాత్తాపంతో మారు మనసు పొందే రివైవల్ తీసుకొచ్చాడు. ఈ సమయంలో ఏం జరిగిందో తెలుసా అండి? కొంతమంది ఆడవాళ్ళని పెళ్లి చేసుకోకూడదు, మగవాళ్ళని పెళ్లి చేసుకోకూడదు, తిరిగి విశ్వాసంగా ప్రభువులో కట్టబడ్డాలనడం ఇష్టం లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇదే బాగుంది, ఎంజాయ్మెంట్ బాగుంది అనుకున్న వాళ్ళు కక్ష కట్టేశారు. ఇతను 3000 మందికి వాక్యం చెప్తున్నాడు. వాళ్ళు ప్రశ్నలు అడుగుతూ ఉంటే జవాబు చెప్తున్నాడు. పాపం అంతే, సూట్ చేసేసారండి, ఇక్కడ కాల్చేశారు. బొల రక్తం. హాస్పిటల్ తీసుకెళ్ళేసరికి చచ్చిపోయాడు. పిల్లరా, ఆయన చనిపోగానే అనేక మంది యవనస్తుల్లో ఉజ్జీవం బయటకు వచ్చింది అమెరికాలో. ఆయన రక్తము బొలు అని కారిపోతుంది. మీరు చూసారో లేదో? ఆయన ప్రతి రక్తపు బొట్టులోంచి లక్షల కొలది పరిశుద్ధులైన యవనస్తులు అమెరికాలో లేపబడుదురుగాక. అనేక మంది విశ్వాస వీరులు లేపబడుదురుగాక. ఎక్కడ చూసినా ప్రతి ఛానల్లో చార్లీ కిర్క్ గారి వాక్యమే. గుండెలు బాదుకుంటున్నారు యవనస్తులు.